హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. వృష్ణి వంశము. జనమేజయ, ఇక వృష్ణి వంశాన్ని గురించి చెబుతాను. ఈ వృష్ణి అనేవాడు యదు మహారాజు యొక్క 3వ పుత్రుడైన క్రోష్టువు యొక్క వంశశాఖలోకి చేరినవాడు. ఈ క్రోష్టువుకి గాంధారి, మాద్రి అని 2 భార్యలు. వీరిలో గాంధారికి పుట్టినవాడి పేరు అనమిత్రుడు. మాద్రి అనే భార్యకు యుధాజిత్తు, దేవమిడూషుడు, వృజానివంతుడు అనేవారు జన్మించారు. మాద్రి, క్రోష్టువు దంపతులకు జన్మించిన వారిలో యుధాజిత్తు పెద్దవాడు. ఇతనికి 2 పుత్రులు, వృష్ణి, అంధకుడు అని. ఈ వృష్ణికి పృష్ణి అనే పేరు కూడా ఉంది. ఈ వృష్ణి అనేవాడికి మళ్ళీ 2 పుత్రులు, స్వపల్కుడు, చిత్రకుడు అని. వీరిలో స్వపల్కుడు చాలా విశిష్టమైన వ్యక్తి. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ ఆ చుట్టుపక్కలలో ప్రజలకు వ్యాధులు ఉండేవి కాదు, అనావృష్టి భయం ఉండేది కాదు. ఒకసారి కాశీరాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు వర్షాలు పడలేదు. దానితో కాశీరాజు స్వపల్కుని సగౌరవంగా తన రాజ్యానికి తెచ్చి కొన్నాళ్ళు తన దగ్గర అంటిపెట్టుకున్నాడు. అతను అడుగుపెట్టిన దగ్గర నుంచి కాశీరాజ్యంలో సమృద్ధిగా వర్షాలు పడటం ప్రారంభించాయి. స్వపల్కుడు కాశీరాజ్యంలో ఉన్న రోజులలోనే కాశీరాజపుత్రిక అయిన గాంధినిని వివాహం చేసుకున్నాడు. ఈ గాంధిని కూడా జన్మసిద్ధమైన దివ్య శక్తులు కలది. ఈమె తన తల్లి గర్భంలో ఉండగా అనేక సంవత్సరాల పాటు ప్రసవం జరగనే లేదు. చూసి ఒకరోజు తండ్రి అయిన కాశీరాజు గర్భంలో ఉన్న పిల్లను ఉద్దేశించి, అమ్మాయి, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా గర్భవాసం చేస్తున్నావు? ఎందుకు నువ్వు బయటికి రావటం లేదు అని అడిగాడు. ఆ గర్భశిశువు తండ్రి యొక్క యోగాశక్తిని గమనించి, నాన్నగారు, నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు నేను ఒక గోదానం చెయ్యాలి. ఇది నా వ్రతం. దీనికి మీరు అంగీకరిస్తే నేను బయటకు వస్తాను అని పలికింది. కాశీరాజు సరే అన్నాడు. ఆడపిల్ల పుట్టింది. తండ్రి దినదినము ఆ పిల్ల చేత గోదానాలు చేయిస్తున్నాడు. అందువల్ల ఆ పిల్లకు గాంధిని అనే పేరు ఖాయమైపోయింది. ఇంతటి యోగాశక్తి గల ఈ పిల్లకు తగిన వరుడు ఎవడా అని మదనపడుతున్న కాశీరాజుకి స్వపల్కుడే ఉత్తముడైన వరుడుగా తోచాడు. అందుకే తన కూతుర్ని ఆయనకు ఇచ్చి వివాహం చేశాడు. గాంధిని, స్వపల్క దంపతులకు 16 మంది పుత్రులు, 1 పుత్రిక కలిగారు. వీరందరిలోనూ జ్యేష్ఠుడు, అన్ని విధాలా శ్రేష్ఠుడు అయినవాడు అక్రూరుడు. ఇతడు అనేక శాస్త్రాలు చదివాడు. అతిథులను ఆదరంగా చూసేవాడు. మహాదాతగా పేరు పొందాడు. భూరి దక్షిణలతో అనేక యజ్ఞాలు చేశాడు. ఈ అక్రూరుడి భార్య పేరు ఉగ్రసేన. ఈ దంపతులకు ప్రసేనుడు, ఉపదేవుడు అనే పుత్రులు 2 కలిగారు. ఇక అక్రూరుడి పినతండ్రి అయిన చిత్రకుడి వంశం కూడా బాగా విస్తారంగానే పెరిగింది. ఇతనికి 11 మంది పుత్రులు, 2 పుత్రికలు కలిగారు. నేనిప్పుడు నీకు క్రోష్టువు, యుధాజిత్తు, వృష్ణి, స్వపల్కుడు, అక్రూరుడు అనే శాఖను, దానితో పాటు స్వపల్కుడి సోదరుడైన చిత్రకుడి శాఖను వివరించాను. మళ్ళీ కొంచెం వెనక్కిపోయి క్రోష్టువు యొక్క 3వ పుత్రుడైన దేవమిడూషుడి యొక్క వంశశాఖను ఇక వివరిస్తాను. ఈ దేవమిడూషుడి భార్య పేరు అశ్మకి. ఈ దంపతులకు కొడుకు పేరు శూరుడు లేక శూరసేనుడు. శూరుడి భార్య పేరు భోగిని. ఈమె భోజరాజు పుత్రిక. ఈ దంపతులకు 10 మంది పుత్రులు, 5 పుత్రికలు కలిగారు. ఈ 10 మంది కొడుకులలో పెద్దవాడి పేరు వసుదేవుడు. ఇతనికే మరో పేరు ఆనకదుందుబి. ఇతడు చాలా అందమైన వాడు. జన్మతోనే కొన్ని విశేషమైన దివ్యశక్తులు కలవాడు. ఇతను పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అంతేకాక దేవదుందుబులు, ఆనకము వంటి మంగళ వాయిద్యాలు మోగాయి. అందుకే ఇతనికి ఆనకదుందుబి అని పేరు వచ్చింది. ఇతని పుత్రుడే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వివరాలు తర్వాత చెప్తాను. ఈ వసుదేవుడికి 5 చెల్లెళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా. వీరిలో 4 విశేషాలు భారత కథా దృష్టిలో ముఖ్యమైనవి. అవి వరుసగా చెప్పుకుందాం. వీరిలో పృథ అనే కన్యను ఆమె తండ్రి అయిన శూరుడు తన మిత్రుడు కుంతిభోజుడు అనేవాడికి దత్తపుత్రికగా ఇచ్చాడు. దత్తత వెళ్ళాక ఈమె పేరు కుంతిగా మారింది. ఈమె భర్త పేరు పాండురాజు.
వీరి పుత్రులే పాండవులు. శృతదేవ అనే కన్యకను అంత్యుడు అనే రాజుకి ఇచ్చి వివాహం చేశాడు. ఈ దంపతుల పుత్రుడి పేరు జగృహువు. మరొక కన్యక అయిన శృతశ్రవను చేది దేశపు రాజైన దమఘోషుడికి భార్యగా ఇచ్చాడు. ఈ దంపతుల పుత్రుడే శిశుపాలుడు. ఇతడు పూర్వజన్మలో హిరణ్యకశిపుడు. పృథుకీర్తి అనే కన్యను వృద్ధశర్మ అనే రాజుకిచ్చి వివాహం చేశాడు. వీరి పుత్రుడే దంతవక్త్రుడు. ఇతడే కరుష దేశాధిపతి. ఇతడు కూడా రాక్షసాంశ సంభూతుడే. 5వ పుత్రికైన రాజాదిదేవి కూడా వీరమాతయే. మళ్ళీ మరొకసారి వెనక్కి క్రోష్టువు దగ్గరకు వెళ్దాం. క్రోష్టువు యొక్క పుత్రులలో యుధాజిత్తు యొక్క వంశాన్ని, దేవబిడీషుడి యొక్క వంశాన్ని నీకు ఇప్పటిదాకా వివరించాను. ఇక క్రోష్టువు యొక్క పెద్ద కొడుకైన అనమిత్రుడి యొక్క వంశశాఖను వివరించాలి. ఇతని వంశం ఇప్పటికీ 6 తరాలు దాటి ప్రస్తుతం యుగంధరుడు అనేవాడి దగ్గర ఆగింది. ఇందాక వసుదేవుడి యొక్క తమ్ముళ్ళు మొత్తం 9 మందని చెప్పుకున్నాం. వారిలో పెద్ద తమ్ముడి పేరు దేవబాగుడు. ఇతని కొడుకే ఉద్ధవుడు. ఇతను మహాపండితుడు. వసుదేవుని 2వ తమ్ముడు దేవస్రవసుడు. ఇతనికి శత్రుఘ్నుడు అనే పుత్రుడు జన్మించాడు. కానీ పిల్లవాడికి కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడే అడవిలో వదిలేశారు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని నిషాద వంశపు బోయరాజులు పెంచారు. అందువల్ల అతను నిషాదరాజు అయిపోయాడు. అతని పేరే ఏకలవ్యుడు. వసుదేవుడి 3వ తమ్ముడి పేరు అనాదృష్టి. ఇతని భార్య అశ్మకి. వీరి పుత్రుడి పేరు యశస్వి. వసుదేవుడి 5వ తమ్ముడు వత్సవాన్. ఇతనికి పుత్రులు లేరు. అందువల్ల వసుదేవుడు తన సొంత పుత్రులలో కౌశికుడు అనేవాణ్ణి ఇతనికి దత్తతగా ఇచ్చాడు. అలాగే వసుదేవుడి 9వ తమ్ముడైన గండూషుడికి కూడా పుత్రులు లేరు. ఇతనికి శ్రీకృష్ణుడు తన సొంత పుత్రులలో 4 దత్తత ఇచ్చాడు. వారే చారుదేష్ణుడు, సుచారువు, పంచాలుడు, కృతలక్షణుడు. వీరిలో చారుదేష్ణుడు రుక్మిణీదేవి యొక్క కడసారి పిల్లవాడు. ఇతడు మహావీరుడని, యుద్ధాలలో తిరుగులేనివాడని ప్రసిద్ధి చెందాడు. ఇతడు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇతని వెంట వేల కాకులు వెళ్ళేవట. ఎందుకంటే ఇతను శత్రువుల ఏనుగులను, గుర్రాలను, సైనికులను విస్తారంగా సంహరిస్తాడు కనుక ఆ మాంసం తినవచ్చునని కాకులు వెంట పడేవట. అందుకనే ఇష్ణు రుచికరమైన ఆహారం ఇచ్చేవాడు అనే అర్థంలో అతనికి చారుదేష్ణుడు అనే పేరు వచ్చిందట. వసుదేవుడి 7వ తమ్ముడు శ్యాముడు. ఇతడికి పుత్రులు లేరు. ఇతడు తన సొంత తమ్ముడైన శమీకుడు అనేవాడిని దత్తత పుత్రుడుగా స్వీకరించాడు. ఈ శమీకుడు భోజరాజ్యం అనే చిన్న రాజ్యానికి రాజు అయ్యాడు. అందువల్ల తన పరాక్రమం ఎంతటిదో నిరూపించుకునేందుకోసం రాజసూయ యాగం చేశాడు. ఇతడి కొడుకు పేరు అజాతశత్రువు. ఈ కొడుకే తండ్రి రాజసూయ యాగానికి అండగా నిలబడ్డాడు. ఇక వసుదేవుడి వంశశాఖ గురించి మనం విస్తారంగా చెప్పుకోవలసి ఉంది. వసుదేవ వంశము. జనమేజయ వసుదేవుడికి మొత్తం 14 మంది భార్యలు. వారిలో రోహిణి, ఇందిర, వైశాఖి, భద్ర, సునామ్ని అనేవారు 5 పౌరవ వంశానికి చెందినవారు. ఆ తర్వాత సహదేవ, శాంతిదేవ, శ్రీదేవ, దేవరక్షిత, వృకదేవి, ఉపాదేవి, దేవకి అనే 7 దేవలుడి పుత్రికలు. మిగిలిన 2 సుతను, వడవ అనేవాళ్ళు. వీళ్ళు పరిచారిక వర్గంలోకి వస్తారు. వీరందరిలోకి పెద్దది రోహిణి. ఈమె బాహ్లీకుడి పుత్రిక. ఈ బాహ్లీకుడు శంతను మహారాజు గారి అన్నగారు. వసుదేవుడికి రోహిణి అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఈ దంపతులకు బలరాముడు, సారణుడు, షటుడు, దుర్దుడు, దమనుడు, స్వభ్రుడు, పిండారకుడు, ఉషీనరుడు అనే 8 మంది పుత్రులు. చిత్ర అనే పుత్రిక జన్మించారు. చిత్ర అనే పుత్రిక చిన్నప్పుడే మరణించింది. కానీ తమ వంశంలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు చూడాలనే ఆశతో ఆవిడ మళ్ళీ సుభద్రగా జన్మించింది. జనమేజయ వసుదేవ సంతానాన్ని గురించి ఇంకా కొంత చెప్పవలసి ఉంది. కానీ వ్యక్తుల ప్రాధాన్యాన్ని మనసులో పెట్టుకొని ముందుగా 4 మహానుభావుల ఉత్పత్తి గురించి చెబుతాను. దేవకీ వసుదేవ దంపతులకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు. రేవతి బలరామ దంపతులకు
నిషాటుడు అనే వీరుడు జన్మించారు. అర్జున సుభద్ర దంపతులకు అభిమన్యువు అనే మహారథి జన్మించాడు. అక్రూర కేశికన్య దంపతులకు సత్యకేతువు జన్మించాడు. ఇక మళ్ళీ వసుదేవ సంతానంలోకి వస్తే శాంతిదేవ వసుదేవ దంపతులకు భోజుడు విజయుడు అనే పుత్రులు జన్మించారు. సునామ్ని వసుదేవ దంపతులకు వృకదేవుడు గదుడు అనేవారు జన్మించారు. దేవరక్షిత వసుదేవ దంపతులకు ఉపాసంగవరుడు అనే పుత్రుడు జన్మించాడు. వృకదేవి వసుదేవ దంపతులకు అగావహుడు అనే మహాత్ముడు జన్మించాడు. ఇక్కడ కొంచెం పక్క శాఖలోకి వెళ్ళినప్పటికీ ఒక ప్రముఖ వ్యక్తి యొక్క జన్మను గురించి చెప్పటం అవసరం. అదేమిటంటే ఈ వృకాదేవి త్రిగర్త రాజపుత్రిక. ఈ త్రిగర్త రాజుకి శైశిరాయనుడు అనే గర్గకోత్రికుడైన పురోహితుడు ఉండేవాడు. ఈ శైశిరాయనుడి బావమరిదే యాదవ వంశం వారికి పురోహితుడుగా ఉండేవాడు. వీరిలో శైశిరాయనుడు ఎక్కువగా నియమనిష్టా తత్పరుడుగా ఉండేవాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఎక్కువగా పాటించేవాడు. ఇది చూసిన అతని బావమరిది అనగా యదువంశీకుల పురోహితుడు శైశిరాయనుడిలో పురుషత్వం ఉందా లేదా అని హాస్యం కోసం ఒక పరీక్ష పెట్టాడు. ఏ పరీక్ష పెట్టినా శైశిరాయనుడు బోల్తా పడలేదు. దానితో అతని బావమరిది శైశిరాయనుడు నపుంసకుడు అని ప్రకటించేశాడు. అయినా సరే శైశిరాయనుడు తన దీక్ష మానలేదు. కానీ లోపల బావమరిది మీద కోపంతో ఉడికిపోతున్నాడు. ఆ కోపం వేడికి తెల్లటి మనిషి నల్లగా మారిపోయాడు. 12 సంవత్సరాలు గడిచాక అతడు పెట్టుకున్న దీక్ష పూర్తయింది. కానీ అతడు నపుంసకుడనే పేరు పడటం వల్ల అతనికి ఎవరూ పిల్లనివ్వలేదు. దానితో శైశిరాయనుడు రెచ్చిపోయి తనకు ఏ స్త్రీ లొంగుతుందా అని వెతకటం మొదలుపెట్టాడు. ఆ సమయానికి గోపాలి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక గోపకన్య రూపాన్ని ధరించి ఆ ప్రాంతాలలోనే తిరుగుతూ ఉండేది. శైశిరాయనుడికి ఆ గోపకన్యకు స్నేహం కుదిరింది. ఆ ఇద్దరికి కాలయవనుడు అనే మగపిల్లవాడు పుట్టాడు. ఇది ఒక జీవాజ్ఞ. ఎందుకంటే శైశిరాయనుడు పట్టిన దీక్ష వల్ల అతడిలోని తపశ్శక్తి చాలా ఉగ్రంగా ఉండేది. మామూలు మానవ స్త్రీ అయితే ఆ ఉగ్ర తపస్సును తట్టుకోగలిగేది కాదు. ఈ గోపకన్య నిజానికి అప్సరస స్త్రీ కనుక ఈ తపస్సు యొక్క తీవ్రతను తట్టుకోగలిగింది. పుట్టిన పిల్లవాడు తండ్రిలాగానే నల్లగా ఉండటం వల్ల కాలుడు అనే పేరు వచ్చింది. ఒక యవన మహారాజు గారికి సంతానం లేకపోవటం వల్ల ఆయన ఈ నల్ల పిల్లవాడిని పెంచుకున్నాడు. అందువల్లే ఆ పిల్లవాడికి కాలయవనుడు అనే పేరు ఖాయమయ్యింది. ఈ కాలయవనుడు మహావీరుడై యవన దేశపు రాజుగా మారాడు. అతడికి శరీరంలో వెనుక భాగం ఎద్దు, ముందరి భాగం గుర్రంగా కలిగిన ఒక విచిత్ర జంతువు వాహనంగా ఉండేది. దానివల్ల అతను అజేయుడిగా ఉండేవాడు. ఈ కాలయవనుడికి అంతులేని యుద్ధ వ్యసనం ఉండేది. అతను ఒకసారి తనకు తగిలిన ప్రతి వీరులెవరా అని నారద మహర్షిని అడిగాడు. ఆయన వృష్ణి అందక వంశాలలోని వీరులు చాలా గొప్పవారని చెప్పారు. దాంతో కాలయవనుడు పొంగిపోయి ఒక అక్షోహిణి సైన్యాన్ని వెంట పెట్టుకొని వృష్ణి అందక వంశాల వారు ఉండే మధురా నగరం మీదికి దండెత్తి కోట వెలుపల సేన సమూహాన్ని నిలిపి కోట లోపలికి దూతను పంపించాడు. అప్పుడు వృష్ణి అందక వీరులంతా సమావేశమై ఏం చేస్తే బాగుంటుంది అని శ్రీకృష్ణుడి సలహా అడిగారు. శ్రీకృష్ణుడు వెనుక ముందులు బాగా ఆలోచించి ఈ కాలయవనుడు శివాజ్ఞతో పుట్టినవాడు కనుక మనం శివుడికి గౌరవం ఇవ్వాలి. అందుచేత మనం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది అని సలహా చెప్పాడు. వృష్ణి అందక వంశాల వారు శ్రీకృష్ణుడి సలహా మేరకు ఆయన మార్గదర్శనంలో మధురా నగరం నుంచి పారిపోయి పశ్చిమ దిగాగ్రంలో ఉన్న ద్వారకా నగరానికి మకాం మార్చేశారు. ఈ ద్వారకా నగరానికి ద్వారవతి అని, కుశస్థలి అని పేర్లున్నాయి. జనమేజయ వంశ పరంపర సందర్భంలో సంగ్రహంగా చెప్పిన ఈ కృష్ణ జన్మ కథను పర్వదినాలలో విన్నవారికి కూడా రుణబాధలు ఉండవు. గోత్రాల మార్పిడి. జనమేజయ ఇతర వంశశాఖల చరిత్రలను చెప్పే ముందు 3 విషయాలు నీ దృష్టిలోకి తీసుకురాదలుచుకున్నాను. అవి ఏమిటంటే, క్షత్రియులలో 7 తరాలు దాటిపోతే వారి గోత్రాలు మారిపోతాయి. వారి పురోహితుల గోత్రాలు కూడా మారిపోతాయి. అందువలననే
ఒకే వంశ పరంపరలో పుట్టిన కన్యలకు అదే వంశపు పురుషులు వివాహం చేసుకున్నట్లుగా నేను చెప్పిన కథలలో నీకు కనిపిస్తుంది. రాబోయే కథలలో కూడా శ్రీకృష్ణుడు రుక్మిణి క్రోష్ను వంశంలోనే పుట్టారు. వారిద్దరికీ వివాహం జరిగింది. ఇవన్నీ తరాల అంతరాల వల్ల, దానివల్ల సంభవించిన గోత్రాల పరివర్తనం వల్ల ధర్మబద్ధమే అవుతుంది. నేను నీకు చెబుతున్న వంశ పరంపరలలో ఎక్కడో కృతయుగం నుంచి ద్వాపరయుగం దాకా లంకెలు ఉన్నట్లుగా వర్ణిస్తున్నాను. ఇదెట్లా కుదురుతుంది అనే సందేహం నీకు కలగవచ్చు. అయితే వీరిలో యయాతి, నహూషుడు, యదువు వంటి అనేక మంది మహాత్ములు వేలకు వేల సంవత్సరాలు జీవించారు. వీరి తరాలను లెక్కించేటప్పుడు మామూలు తరాలు కొలమానలు పనిచేయవు. సుదీర్ఘమైన వంశ చరిత్రలు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో కొంతమంది పేర్లను వదిలేసి ముఖ్యుల పేర్లను మాత్రమే ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా తరాల, సంవత్సరాల లెక్కలు తారుమారవుతూ ఉంటాయి. వీటిని సందర్భ శుద్ధిని బట్టి సమన్వయించుకుంటూ వంశ చరిత్రను మనం గ్రహించాలి. యదువంశంలోనే క్రోష్ను వంశ శాఖను పరిశీలించినప్పుడు ఈ అంశం మరింత స్పష్టమవుతుంది. ఆ క్రోష్టు వంశ పరంపరలోకి ఇప్పటికీ 3 పరంపరలు చెప్పాను. ఇక 4వ పుత్రుడైన వృజీనివంతుడి పరంపరను చెప్పవలసి ఉంది. వృజీనివంతుడి పరంపర. క్రోష్టువు అంటే వసుదేవుడి యొక్క ముత్తాత. ఆయన 4వ కొడుకే వృజీనివంతుడు. ఇతని వంశ పరంపరలో 10 తరాల తర్వాత కంబల బర్హి అనేవాడు పుట్టాడు. ఇతనికి చాలామంది సంతానం కావాలనే కోరిక ఉండేది. దానికి తగ్గట్టే 100 మంది పుత్రులు పుట్టారు. కానీ పాపం వారిలో 99 మంది మరణించారు. రుక్మ కవచుడు అనేవాడు ఒక్కడే మిగిలాడు. ఇతను మహావీరుడు. ఇతని కొడుకు పేరు పరాజిత్తు. ఇతనికి 5 కొడుకులు. రుక్మేషువు, పృతకృక్ముడు, జామగుడు, పాలీతుడు, హరి అని. వీరిలో చివరి 2 వాళ్ళ తండ్రి విదేహ మహారాజుకి దత్తతగా ఇచ్చేశాడు. 3వ వాడైన జామగుడు అతని భార్య శైబ్య మొదటి నుంచే కొంచెం వైరాగ్యంగా ఉండేవారు. ఇక రుక్మేషువు, పృతరుక్ముడు అనే సోదరులిద్దరూ చిన్నప్పటి నుంచి చాలా స్నేహంగా ఉండేవారు. వీళ్ళల్లో రుక్మేషువు అనేవాడు రాజయ్యాడు. ఇతను ఇతని పెద్ద తమ్ముడు కలిసి చిన్న తమ్ముడైన జామగుడిని రాజ్యంలో నుంచి గెంటేశారు. అయినా జామగుడు దీన్ని అవమానంగా భావించలేదు. భార్యతో కలిసి అరణ్యంలో సుఖంగా జీవించసాగాడు. కానీ చుట్టుపక్కలలో ఉండే మహర్షులు, నువ్వు క్షత్రియుడవయ్యా, ఇలా అడవుల్లో కూర్చోకూడదు, మేము నీకు మిత్రులను, సైన్యాన్ని సమకూరుస్తాము, నువ్వు వెళ్ళి రాజ్యం సంపాదించుకో అని పోరసాగారు. అనుకున్నట్టే జామగుడికి తగినంత సైన్యం సమకూరింది. అయినా సరే అతనికి తన సోదరుల మీదికి యుద్ధానికి పోబుద్ధి కాలేదు. అందుకే నర్మదా నది తీరంలో ఉన్న మృత్తికావతి నగరం మీదికి, వృక్ష పర్వతం దగ్గర ఉన్న శుక్తిమతి నగరం మీదికి దండెత్తాడు, గెలిచాడు. వీటిలో శుక్తిమతి నగరంలోనే నివాసం చేస్తూ ఉండేవాడు. ఇతని భార్య శైబ్య చాలా మంచిది. కానీ వారికి సంతానం కలగలేదు. అయినా సరే జామగుడు మరో వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు. ఇదిలా ఉండగా జామగుడు మరో పొరుగు రాజ్యం మీదికి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ యుద్ధంలో జామగుడే గెలిచాడు. కానీ ఈ గందరగోళంలో శత్రురాజుగారి ఏకైక పుత్రిక, పెళ్లికాని కన్యక జామగుడి సైనికులకు బందీగా దొరికింది. జామగుడు దిక్కులేని ఆ కన్యను సగౌరవంగా తన ఇంటికి తెచ్చుకున్నాడు. యుద్ధానికి వెళ్ళి ఒక కన్యను ఇంత సగౌరవంగా ఇంటికి తెచ్చేసరికి భార్య శైబ్య కొంచెం అనుమానంగా ఈ పిల్ల ఎవరు అని అడిగింది. జామగుడు తడుముకోకుండా నీ కోడలు అన్నాడు. ఏ కొడుకు భార్య అని శైబ్య అడిగింది. నీకు పుట్టబోయే కొడుకు భార్య అని జామగుడు సమాధానం చెప్పాడు. వీరి సంభాషణను వింటున్న ఆ కొత్త కన్య విస్తుపోయింది. ఆమె పేరు ఉపాదానవి. తనకు భర్త ఇంకా పుట్టనే లేదా, ఇలా అయితే తన బతుకు ఏమి కావాలి అని మదనపడి ఆ ఉపాదానవి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు ఫలితంగా వృద్ధురాలైన శైబ్యకు త్వరలోనే విదర్భుడు అనే పుత్రుడు పుట్టాడు. ఉపాదానవి అతనికి భార్య అయ్యింది. ఈ దంపతులకు 4 పుత్రులు జన్మించారు. క్రతుడు, కౌశికుడు, లోపమాదుడు, భీముడు. వీరిలో లోపపాదుడి వంశ పరంపరలో నుంచే
చేది వంశం రూపొందింది. శిశుపాలాదులు ఈ శాఖలోని వారే. సాత్వత వంశము. వీరిలో 4వ వాడైన భీముడి యొక్క వంశశాఖలో 13వ తరంలో సత్వాన్ అనే మహానుభావుడు జన్మించాడు. ఇతని భార్య పేరు కౌసల్య. ఈ దంపతులకు 5గురు పుత్రులు జన్మించారు. బజి, బజమానుడు, దేవావృధుడు, అందకుడు, వృష్ణి అని. వీరిలో అందక, వృష్ణి శాఖలు ఎక్కువగా ప్రశస్తిని పొందాయి. అలా అన్నంత మాత్రం చేత మిగిలిన వారు తక్కువ వారని అనుకోరాదు. ఉదాహరణకు పై సోదరులలో 3వ వాడైన దేవవృధుడు నాకు ఉత్తముడైన పుత్రుడు జన్మించాలని అనేక యజ్ఞాలు చేశాడు. అది చాలక నది తీరంలో ఎండుటాకులలో పడుకొని నది జలం మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి ఆ నది దేవతకే జాలి కలిగి ఇతనికి ఉత్తమ సంతానాన్ని అందించగల భార్య ఎవరా అని వెతకసాగింది. ఎంత వెతికినా తగిన స్త్రీ దొరకలేదు. చివరికి ఆ నది దేవత తనే అతనికి భార్య కావాలని నిశ్చయించుకుంది. ఆమె ఒక ఉత్తమ స్త్రీ రూపంతో ఆ రాజు దగ్గరికి వచ్చి నువ్వే నా భర్తవు అని వరించింది. ఆ దంపతులకే మహాకీర్తిశాలి అయిన బభ్రువు అనే పుత్రుడు జన్మించాడు. ఆ తండ్రి కొడుకుల కీర్తిని గానం చేస్తూ ఆ రోజులలో అనేక గీతికలు ప్రచారంలో ఉండేవి. ఈ బభ్రువంశం వారికి మూర్తికావత భోజులు అనే పేరు వచ్చింది. ఇక సాత్వతుడి 4వ పుత్రుడైన అందకుడి వంశాన్ని చెబుతాను. ఇతని భార్య కాశీరాజు పుత్రిక. ఈ దంపతులకు 4గురు పుత్రులు జన్మించారు. వీరిలో పెద్దవాడు కుకూరుడు. ఇతని దగ్గర నుంచి 6వ తరంలో దేవకుడు, ఉగ్రసేనుడు అనే 2 పుత్రులు పుట్టారు. వీరిలో దేవకుడికి 4గురు పుత్రులు, 7గురు పుత్రికలు పుట్టారు. ఈ 7గురు పుత్రికల్ని ఇతడు వసుదేవుడికి భార్యలుగా ఇచ్చేశాడు. వీరిలో పెద్దదే దేవకీదేవి. ఈ దేవకుడి తమ్ముడే ఉగ్రసేనుడు. ఈ ఉగ్రసేనుడి జ్యేష్ఠపుత్రుడే కంసుడు. కంసుడికి మరో 9 మంది తమ్ముళ్ళు, 5గురు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. జనమేజయ, ఈ విధంగా అందక వంశంలోని కుకుర వంశశాఖను నీకు వివరించాను. ఇక కుకురుడి సోదరుడైన బజమానుడి వంశాన్ని గురించి చెప్పవలసి ఉంది. శ్రీకృష్ణ చరిత్రలో శమంతకమణి ఘట్టంలో ముఖ్యుడైన కృతవర్మ ఈ శాఖలో జన్మించిన వాడే. బజమాన వంశము. అందక పుత్రులలో 2వ వాడైన బజమానుడి యొక్క పుత్రుడి పేరు విదూరతుడు. అతడి పుత్రుడు రాజాదిదేవుడు. ఇతడికి 8 మంది కొడుకులు, 2 కూతుళ్ళు పుట్టారు. వీరిలో 5వ పుత్రుడి పేరు శమి. ఇతడి నుంచి 3వ తరంలో హృదీకుడు జన్మించాడు. హృదీకుడికి కృతవర్మ, శతధన్వుడు అని 2 పుత్రులు. వీరిలో శతధన్వుడికి 4 కొడుకులు, 2 కూతుళ్ళు. ఇక అందక పుత్రులలో 4వ వాడైన కంబలమర్హీషుడికి దేవవంతుడు జన్మించాడు. ఇతడికి అసమౌజసుడు, నాసమౌజసుడు అని 2 కొడుకులు. వీరిలో అసమౌజసుడికి సుదంష్ట్రుడు, చారురూపుడు, కృష్ణుడు అని 3 పుత్రులు. ఈ కృష్ణుడు శ్రీహరి అవతారమైన కృష్ణుడు కాదు. అందక వంశం వారు ఇంకా చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులను గురించి నీకు చెప్పాను. యదు మహారాజు పుత్రులలో 3వ వాడు క్రోష్టువు అని, అతడి భార్య పేరు గాంధారి అని, ఈ దంపతుల పుత్రుడి పేరు అనమిత్రుడు అని పూర్వమే చెప్పి ఉన్నాము. ఈ అనమిత్రుడి కొడుకు పేరు నిఘ్నుడు. ఇతడికి ప్రసేనుడు, సత్రజిత్తు అని 2 పుత్రులు. వీళ్ళిద్దరూ ద్వారకా నగరంలో నివసించేవాళ్ళు. సత్రజిత్తుకి 10 మంది భార్యలు, 100 మంది పుత్రులు, పుత్రికలు. వీరిలో అత్యంత ప్రసిద్ధురాలు శ్రీకృష్ణుడి ప్రియ భార్య అయిన సత్యభామ. శమంతకమణి చరిత్ర. సత్రజిత్తు గొప్ప సూర్యోపాసకుడు. ఎంత ఉపాసకుడంటే సూర్యదేవుడు అతడికి ప్రాణమిత్రుడిలాగా ఉండేవాడు. అతడు రోజూ సముద్ర తీరానికి వెళ్ళి ఉదయించే సూర్యుడికి ఉపాస్థానం చెప్పి వస్తూ ఉండేవాడు. ఉపస్థానము అంటే నిలబడి చేసే సూర్య ప్రార్థన. ఒక రోజున సత్రజిత్తు అలాగే సూర్యోపస్థానం చేస్తూ ఉండగా సూర్య భగవానుడు సాకారంగా అతడి ఎదుటకి వచ్చి నిలబడ్డాడు. కానీ ఎందుకో ఆయన స్పష్టంగా కనిపించటం లేదు.
ఆయన చుట్టూ ఉండే తేజస్సు వల్ల ఆయన తేజోమయ మూర్తిగా కనిపిస్తున్నాడే కానీ దేవతామూర్తిగా కనిపించటం లేదు. అప్పుడు సత్రజిత్తు చనువుతో ఇలా అన్నాడు, దేవా, ఆకాశంలో ఉన్న సూర్యబింబం లాగానే ఇవాళ ఇక్కడ నేల మీద కనిపిస్తున్నావు. రోజూ కనిపించేలాగా దేవతా రూపంలో కనిపించడం లేదు. ఇవాళ ఇలా కనిపించటానికి విశేష కారణం ఏమిటి అని. అది విని సూర్యభగవానుడు తన మెడలో ఉన్న శమంతకమణి అనే దివ్య మణిని తీసి వెనకకు దాచేసుకున్నాడు. దాంతో సూర్యభగవానుడి యొక్క దేవతా రూపం స్పష్టంగా కనిపించింది. సత్రజిత్తు సంతోషించి సూర్యభగవానుడితో ఇష్టాగోష్ఠిగా సంభాషించి చివరికి, ప్రభు సూర్యదేవా, తన కాంతితో నిన్నే ముంచేస్తున్న ఈ శమంతకమణిని దయచేసి నాకు ప్రసాదించు అని కోరాడు. సూర్యభగవానుడు కాదనకుండా ఆ మణిని సత్రజిత్తుకు ఇచ్చేశాడు. సత్రజిత్తు ఆ మణిహారాన్ని మెడలో వేసుకొని తన నగరానికి వచ్చేశాడు. అతడు నగర ప్రవేశం చేసేసరికి శమంతకమణి కాంతి వల్ల సత్రజిత్తు ఎవ్వరికీ కనిపించలేదు. సూర్యభగవానుడే స్వయంగా రథంలో వస్తున్నాడని భావించి ఊరి వారంతా ఆ రథం వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టారు. ఈ జనాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సత్రజిత్తు తన భవనంలోనికి ప్రవేశించాడు. ఈలోగా అతని ప్రియ సోదరుడు ప్రసేనుడు ఎదురుగా వచ్చి, ఈ రత్నమేమిటి, దీని విశేషమేమిటి అని అన్నగారిని అడిగాడు. సత్రజిత్తు ఆ విశేషాలను చెప్పి ఆ రత్నహారాన్ని తమ్ముడి మెడలో వేశాడు. ఆ రత్నానికి ఉన్న విశేష ప్రభావాలు ఏవంటే, వృష్ణి అందక వంశాల వారి ఇళ్లల్లో ఉంటే అది బంగారాన్ని వర్షిస్తుంది. అది ఉన్న ప్రాంతంలో వ్యాధుల భయం ఉండదు, సకల వర్షాలు ఉంటాయి. ఇటువంటి ఈ మణిని మెడలో వేసుకొని ప్రసేనుడు ఊళ్ళో తిరగడం మొదలుపెట్టాడు. ఈ మణి వార్త ఊరంతా పాకి చివరికి శ్రీకృష్ణుడికి చేరింది. ఆయనకు దాని మీద ఆశ పుట్టింది. ఆయన నోరు తెరిచి ఈ మణి నాకివ్వు అని ప్రసేనుణ్ణి స్వయంగా అడిగాడు. అతడు నిర్మోహమాటంగా తిరస్కరించాడు. శ్రీకృష్ణుడు బలవంత పెట్టలేదు. ఇలా ఉండగా ఒకసారి ప్రసేనుడు ఈ శమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఈ మణిని చూసి ఏదో గొప్ప మాంసపు ముద్ద అనుకొని ప్రసేనుడి మీదికి దూకి చంపేసి శమంతకమణిని నోటన కరుచుకొని అడవిలోకి పరుగు తీసింది. ఈ సంఘటన ఎలుగుబంటు రాజైన జాంబవంతుడికి కంటపడింది. జాంబవంతుడు పరిగెత్తి సింహానికి ఎదురుగా వెళ్ళి దానిని సంహరించి ఆ శమంతకమణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళిపోయాడు. ప్రసేనుడు వేటలో మరణించాడని, అతను మెడలో వేసుకున్న శమంతకమణి కనిపించటం లేదని ఈ వార్తలన్నీ ద్వారకా నగరమంతా వ్యాపించాయి. పూర్వం శ్రీకృష్ణుడు ఆ మణి కావాలని అడగటం, ప్రసేనుడు తిరస్కరించటం జనానికి తెలుసు. కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడే ప్రసేనుణ్ణి అడవిలో చాటుగా చంపేసి ఆ మణిని లాక్కొని ఉంటాడని ఊరి ప్రజలంతా భావించి అదే గుసగుసలుగా చెప్పుకోసాగారు. ఈ అపకీర్తికరమైన వార్త శ్రీకృష్ణుడి చెవిన పడింది. అందుకు ఆయన చాలా బాధపడి ఆ మణిని తనే వెతికి తెస్తానని ప్రతిజ్ఞ చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రసేనుడు వేటాడిన ప్రదేశం గుర్తించి క్రమంగా అతని అడుగుజాడలు గుర్తించి వృక్షవంతము అనే పర్వతాన్ని, వింధ్యము అనే పర్వతాన్ని కూడా చూశాడు. అక్కడ ప్రసేనుడి శవం దొరికింది. పక్కనే చచ్చిపోయి ఉన్న గుర్రము ఉంది. ప్రసేనుడి మెడలో శమంతకమణి మాత్రం లేదు. బాగా పరిశీలించి చూడగా అక్కడ కొన్ని సింహపు అడుగుజాడలు కనిపించాయి. అడుగుల వెంట పోగా చచ్చిపోయిన సింహం కనిపించింది. అక్కడ ఎలుగుబంటు అడుగుల గుర్తులు కనిపించాయి. ఆ అడుగుల గుర్తుల వెంట పోగా ఒక ఎలుగుబంటు గుహ కనిపించింది. ఆ గుహలోకి తొంగి చూడగా అక్కడ ఒక ఉయ్యాలలో ఒక మొగ పసిపిల్లవాణ్ణి ఉంచి ఒక దాది ఉయ్యాల ఊపుతూ పాటలు పాడుతుంది. ఆ ఉయ్యాల మీద శమంతకమణి ఆటబొమ్మలాగా వేళ్లాడుతుంది. ఆ దాది పాడుతున్న పాటలలో ఒక పాట ఈ విధంగా ఉంది. సింహ ప్రసేనమవదిత్ సింహో జాంబవంతాః హతాః సుకుమారకమారోదిః తవ హ్యేష శమంతకాః. సింహ
ప్రసేనుణ్ణి వధించింది, సింహాన్ని జాంబవంతుడు వధించాడు, ఓ మంచి పిల్లవాడా ఏడవకు, ఇక ఈ శమంతకమణి నీదే అని ఆ పాట భావం. ఈ పాట వినేసరికి గుహద్వారంలో నిలబడ్డ యదుశ్రేష్ఠులందరికీ కథంతా పూర్తిగా అర్థమైపోయింది. అయితే గుహ లోపల ఎవరెవరు ఉన్నారో తెలియదు. అందుకని శ్రీకృష్ణుడు బలరామాది పరివారాన్ని అంతా గుహ వాకిట్లోనే ఉండమని చెప్పి తను ఒక్కడు ధైర్యంగా లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళేసరికి చాలా పెద్ద ఎలుగుబంటు కనిపించింది. అతడే జాంబవంతుడని శ్రీకృష్ణుడికి అర్థమైంది. లోపలికి వచ్చిన పరాయి వ్యక్తిని చూస్తూనే జాంబవంతుడు ఒక్కసారిగా మీదికి దూకేశాడు. శ్రీకృష్ణుడు ఆ దెబ్బను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇక శ్రీకృష్ణ జాంబవంతుల బహుయుద్ధం ఆ గుహలో 21 రోజుల పాటు రాత్రింబగళ్ళు అవిచ్ఛిన్నంగా సాగింది. బయట నిలబడ్డ బలరామాదులు చాలా రోజులు చూసి శ్రీకృష్ణుడు బయటకు రాకపోయేసరికి అతడు లోపలే మరణించి ఉంటాడని భావించారు. గుహలోనికి ప్రవేశించటానికి ఎవరికీ ధైర్యం చాలక వెనక్కి తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళిపోయి శ్రీకృష్ణుడు గుహలో చచ్చిపోయాడని ఊరంతా చెప్పేశారు. 21 రోజులు దాటిన తర్వాత శ్రీకృష్ణుడు జాంబవంతుని పూర్తిగా ఓడించేశాడు. ఓడిపోయిన జాంబవంతుడు తన అపరాధానికి క్షమాపణగా తన కూతురైన జాంబవతిని శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీ దగ్గర ఉన్న శమంతకమణి కూడా ఇవ్వు, దానితో నాకు పనుంది, దానిని చూపించి నా అప్రతిష్టను పోగొట్టుకోవాలి అని అడిగి ఆ మణిని కూడా తీసుకొని ద్వారకా నగరానికి చేరాడు. ద్వారకకు చేరిన శ్రీకృష్ణుడు ఒక సభ ఏర్పాటు చేసి పెద్దలందరి సమక్షంలో ఆ శమంతకమణిని సత్రజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన మీద పడ్డ నీలాప నిందలను తొలగించుకున్నాడు. ఈ సంఘటనతో ఇరుకున పడ్డ సత్రజిత్తు తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన జ్యేష్ఠ పుత్రిక మహాసుందరి అయిన సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి కలిగిన నీలాప నిందను, దాని పరిహారాన్ని కూడా ఎవరైతే చదువుతారో లేక వింటారో వారికి ఎలాంటి అపనిందలు కలగవు. శమంతకమణి చరిత్ర 2వ భాగము. ఈ విధంగా శమంతకమణి మళ్ళీ సత్రజిత్తుకు చేరేసరికి అందక వంశంలోని వాడే అయిన అక్రూరుడికి దాని మీద కన్ను పడింది. అక్రూరుడు సహజంగా దానశీలి కనుక ఆ మణి తన దగ్గర ఉంటే తను దానాలు ఎక్కువ చేయవచ్చని అతడి ఆశ. అందువల్ల అతడు సత్యభామాదేవి దగ్గరకు చేరి ఆ మణిని తనకిప్పించమని చాలాసార్లు అడుగుతూ ఉండేవాడు. అలా అడిగి విసిగిపోయిన అక్రూరుడు తమ వంశీకుడు తనకు మిత్రుడు అయిన శతధన్వుడి ద్వారా ఆ మణిని సంపాదించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ విధంగా అక్రూరుడి చేత ప్రేరేపించబడిన శతధన్వుడు ఒకనాటి అర్ధరాత్రి పూట సత్రజిత్తుని హత్య చేసి శమంతకమణిని తెచ్చి అక్రూరుడికి ఇచ్చాడు. అక్రూరుడు దానికి సంతోషించి ఇలా అన్నాడు, శతధన్వా, గొప్ప పని చేశావు, నేను నీకు అండగా ఉంటాను, నీకేమీ భయం లేదు. అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడికి సత్రజిత్తుకి బంధుత్వం కుదిరింది కాబట్టి తన మామను నువ్వు చంపేశావని కోపంతో శ్రీకృష్ణుడు నీ మీదికి యుద్ధానికి రావచ్చు. అలా వస్తే నేను నీకు అండగా నిలబడతాను. ఇప్పుడు ఈ ద్వారకా నగరంలోని ప్రముఖులంతా నా చేతిలోనే ఉన్నారు. నేను ఏ పక్షంలోకి రమ్మంటే ఆ పక్షంలోకే వస్తారు, ఇందులో సందేహం లేదు. అయితే ఇదంతా జరగాలంటే నువ్వు నాకు ఒక మాట ఒట్టేసి చెప్పాలి. ఈ శమంతకమణి నా దగ్గర ఉందని నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు, ఒట్టు వెయ్యి అని. శతధన్వుడు ఒట్టు వేశాడు. ఈ సంఘటన జరిగే సమయానికి శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉన్నాడు. అక్కడ ఒక గొప్ప సంఘటన నడుస్తూ ఉన్నది. అదేమిటంటే తీర్థయాత్రల కోసం వెళ్ళిన పాండవులు కాశీక్షేత్రంలో లంక ఇంటిలో కాలి బూడిదైపోయారు. ఆ వార్త ఖాయమై హస్తినాపురంలో పాండవులకు అపరకర్మలు చేస్తున్నారు. ఆ సందర్భంలో పాండవులకు తర్పణాలు సమర్పించడం కోసం శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళి ఉన్నాడు. ఇలాంటి సంకట సమయంలో సత్యభామాదేవి రథం మీద ద్వారక నుంచి హస్తినాపురం దాకా స్వయంగా వచ్చి తన తండ్రిని తమ బంధువైన శతధన్వుడే చంపేశాడని
దానికి ప్రతీకారం తీర్చుకోవాలని గోలగోలగా ఏడుస్తూ చెప్పింది. శ్రీకృష్ణుడు ఈ అనూహ్యమైన వార్తకు విస్తుపోయి హస్తినాపురంలో జరగవలసిన మిగిలిన కార్యక్రమాలన్నీ తన సోదరతుల్యుడైన సాత్యకికి ఒప్పజెప్పి తాను సత్యభామతో కలిసి ద్వారకా నగరం చేరాడు. చేరుతూనే ఆయన తన అన్న బలరాముణ్ణి కలిసి ఇలా చెప్పాడు. అన్నా, ప్రసేనుణ్ణి సింహం చంపేసింది. సత్రజిత్తును శతధన్వుడు చంపేశాడు. మా మామగారు సత్రజిత్తు శమంతకమణిని సత్యభామకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అందువల్ల ఇప్పుడు ధర్మ ప్రకారం శమంతకమణి నాకే సంక్రమించాలి. కానీ దాన్ని పుచ్చుకొని శతధనువు పారిపోతున్నాడు. కనుక నువ్వు కూడా త్వరగా నాతో పాటు రథం ఎక్కు. ఇద్దరం కలిసి శతధన్వుణ్ణి సంహరిద్దాము. ఇక ఆ మాని మనదే అవుతుంది అని. బలరాముడు దీనికి వెంటనే ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి పారిపోతున్న శతధన్వుణ్ణి అటకాయించారు. రెండు పక్షాలకి గొప్ప యుద్ధం ప్రారంభమయ్యింది. ఇది గమనించిన అక్రూరుడు ఆ చుట్టుపక్కల లేకుండా పారిపోయాడు. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి శతధన్వుడు అక్రూరుడి కోసం అన్ని వైపులా చూశాడు. అక్రూరుడు ఎక్కడా కనిపించలేదు. దాంతో అక్రూరుడు మోసం చేశాడని శతధన్వుడికి అర్థమయ్యింది. ఇక తను పారిపోవడమే మంచిదని అతడికి తోచింది. అందువల్ల ఆ రణ సంభ్రమంలో సందు చూసుకొని ఒక గుర్రం ఎక్కి ఉన్నట్టుండి పారిపోవటం మొదలుపెట్టాడు. శతధన్వుడు ఎక్కిన గుర్రం పేరు హృదయ. అది ఆడగుర్రం. కొంచెం బలం తక్కువది. అయినా దాని మీద అడవిదారుల్లో పారిపోతూ శతధన్వుడు 100 యోజనాల్లో దాన్ని పరిగెత్తించాడు. 100 యోజనాలు అంటే సుమారుగా 900 మైళ్ళు. అంత దూరం పరిగెత్తేసరికి ఆ గుర్రానికి దమ్ము తగ్గిపోయింది. వెనకాల నుంచి కృష్ణుడి రథం దగ్గరకు వచ్చేస్తుంది. అది గమనించిన శతధన్వుడు గుర్రం మీద నుంచి దూకేసి చెట్లలో అడ్డంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. బలరామకృష్ణులు దగ్గరికి వచ్చేసరికి ఆ గుర్రం ప్రాణాలు పోయాయి. శతధన్వుడు చెట్లలో పరిగెడుతున్నాడు. రథం అటుపోదు. అందువల్ల కృష్ణుడు రథం అక్కడే ఆపేసి, అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు. నేను వాడికంటే వేగంగా పరిగెత్తి వాణ్ణి పట్టుకొని ఆ మణిని లాక్కు వస్తాను అంటూనే శతధన్వుడు వెనకాల పరిగెత్తాడు. అది మిథిలా నగరానికి దగ్గరలో ఉన్న అరణ్య ప్రాంతం. ఆ ప్రాంతంలో శ్రీకృష్ణుడు శతధన్వుడిని త్వరలోనే పట్టుకున్నాడు. అసలే అలసిపోయి ఉన్న శతధన్వుడు శ్రీకృష్ణుడి పిడిగుద్దులకు త్వరలోనే ప్రాణాలు వదిలేశాడు. శ్రీకృష్ణుడు శతధన్వుడు దుస్తులన్నీ ఒలిచి జాగ్రత్తగా వెతికాడు. కానీ శమంతకమణి దొరకలేదు. దాంతో నీరు కారిపోయిన శ్రీకృష్ణుడు నీరసంగా అన్నగారి దగ్గరకు వచ్చేశాడు. శ్రీకృష్ణుని చూస్తూనే బలరాముడు శమంతకమణి ఏది అంటూ చేయి చాచాడు. శ్రీకృష్ణుడు లేదు, దొరకలేదు అనేశాడు. అప్పటిదాకా మామూలుగానే ఉన్న బలరాముడు ఉన్నట్టుండి అగ్గి మీద గుగ్గిలమైపోయి శ్రీకృష్ణుని నిందించటం ప్రారంభించాడు. చీచీ, నువ్వు మొదటి నుంచి ఇంతే. నీది మోసపు బుద్ధి. నీకు డబ్బు పిచ్చి. ఆ శతధన్వుడు భోజవంశానికి చెందినవాడు. ఆ వంశం వారందరితోనూ నువ్విప్పుడు విరోధం తెచ్చిపెట్టావు. ఆ మణి నిజంగానే దొరకలేదో, నువ్వే ఎక్కడైనా దాచేశావో ఆ దేవుడికే తెలియాలి. సరే, ఏమైతేనేమి, నువ్వు నాకు తమ్ముడివి. నీకు నేను చెడు కోరలేను. నీకు శుభమే అగుగాక. నేను మాత్రం ఇక నీ ముఖం చూడను. నాకు నువ్వు అక్కర్లేదు. నీ వృష్ణి వంశము అక్కర్లేదు. నీ ద్వారకా అక్కర్లేదు. నాకు తోచిన చోటికి నేను పోతాను అని. ఇలా అనేసి బలరాముడు విసవిసా నడుచుకుంటూ మిథిలా నగరం వైపుకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ఏమీ చేయలేక వెనుదిరిగి ద్వారకకు వచ్చేశాడు. అటు మిథిలాపుర ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు బలరాముణ్ణి గుర్తించి తమ రాజుగారికి వార్త చేరవేశారు. ఆయన కంగారు పడుతూ ఎదురు వచ్చి స్వాగతం చెప్పి బలరాముణ్ణి సాదరంగా తన నగరంలోనికి తీసుకెళ్లాడు. ఇదిలా జరుగుతూ ఉంటే శమంతకమణిని స్వీకరించిన అక్రూరుడు తన గతి ఏమిటా అని ఆలోచించటం మొదలుపెట్టాడు. అయితే అతను చాలా తెలివైనవాడు. ఈ మణి ఎట్లాగో ప్రతిరోజు బంగారం కురిపిస్తుంది. తనకు డబ్బుకు కొదవలేదు. కనుక యజ్ఞం మీద యజ్ఞం చేస్తూ నిరంతరం యజ్ఞదీక్షలో కూర్చుంటే శ్రీకృష్ణుడు యజ్ఞదీక్షలో ఉన్నవారి మీదికి యుద్ధానికి రాడు. కనుక తన భద్రతకు లోటు లేదు. అంతకన్నా మరో ఉపాయం కనిపించటం లేదు.
అక్రూరుడు ఇలా ఆలోచించి ద్వారకా నగరం నుంచి రహస్యంగా పారిపోయి తన తాతగారి ఊరైన కాశీక్షేత్రం చేరి అక్కడ కూర్చొని యజ్ఞం మీద యజ్ఞం చేయటం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞాలలో దక్షిణాల రూపంగాను, అన్నదానం రూపంగాను, ప్రజలకు బహుమతుల రూపంగాను ధనవర్షం కురిపించి వేశాడు. ప్రజలు పొంగిపోయి ఇవి మామూలు యజ్ఞాలు కావు, ఇవి అక్రూర యజ్ఞాలు అని స్తోత్రాలు చేయటం మొదలుపెట్టారు. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, అక్రూరుడు 60 సంవత్సరాల పాటు నిరంతర యజ్ఞాలు చేశాడు. శ్రీకృష్ణుడికి విషయం అర్థమైంది. అక్రూరుడి దగ్గర శమంతకమణి లేకపోతే ఇన్ని యజ్ఞాలు ఇంత వైభవంగా చేయలేడు. కానీ అతన్ని ఇప్పుడు ఏదైనా చేస్తే ప్రజలందరికీ కోపం వస్తుంది. అది కాక ఇప్పటికే భోజవంశం వారితో విరోధం వచ్చేసింది. ఇప్పుడు అక్రూరుని కదిలిస్తే కుకుర వంశం వారితో కూడా విరోధం వస్తుంది. ఇది ఇలా ఉండగా 60 ఏళ్ళు అయినా తన అన్నగారు మిథిలా నగరం నుంచి వెనక్కి తిరిగి రావటం లేదు. ఈ సందు చూసుకొని దుర్యోధనుడు మిథిలా నగరం చేరి బలరాముణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన దగ్గర గదాయుద్ధం రహస్యాలు నేర్చుకుంటున్నాడు. ఇది పాండవులకు చాలా ప్రమాదకరం. ఇదిలా ఉండగా అక్రూరుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ద్వారకా నగరంలో వర్షాలు తగ్గిపోయాయి. అతడికి తన తండ్రి అయిన శ్వపల్కుడి యొక్క తపశ్శక్తి సంక్రమించింది. అందువల్ల అతడు ఉన్న చోట సువృష్టి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కాశీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. ఇవన్నీ ఆలోచించి శ్రీకృష్ణుడు వృష్ణి వంశపు పెద్దలను, అందక వంశపు పెద్దలను వెంట పెట్టుకొని స్వయంగా మిథిలా నగరం వెళ్ళి అన్నగారిని బ్రతిమాలి ఆయన కోపం తగ్గించి మెల్లిగా ద్వారకా నగరానికి తెచ్చేశాడు. తెచ్చినాక బలరాముణ్ణి కూర్చోపెట్టి, అన్నయ్య, ఈ అక్రూరుడే శతధన్వుడి ద్వారా సత్రజిత్తు గారిని చంపించి శమంతకమణిని లాక్కుపోయాడు. అందుకే ద్వారక నుంచి పారిపోయాడు. ఇప్పుడు అతన్ని కదిలిస్తే జ్ఞాతి వైరం పెళ్ళు బీకేటట్లు ఉంది. అందువల్ల మనం కొందరం పెద్దలను కాశీక్షేత్రం పంపించి అక్రూరుని చల్లబరిచి అతన్ని వెనక్కి తీసుకురావడమే మంచిది అనిపిస్తుంది. నువ్వు ఒప్పుకుంటే ఆ పని చేస్తాను అని చెప్పాడు. బలరాముడు అంగీకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుకుర వంశపు పెద్దలను, అందక వంశపు పెద్దలను కొందరిని చేరదీసి అక్రూరుణ్ణి కాశీ నుంచి వెనక్కి తెచ్చే పనిని వారికి ఒప్పజెప్పాడు. ఇక శ్రీకృష్ణుడి వల్ల భయం లేదని అక్రూరుడికి అర్థమైపోయింది. అందువల్ల అతను ఎక్కువ బెట్టు చేయకుండానే ద్వారకా నగరానికి తిరిగి వచ్చేశాడు. వస్తూనే తన చెల్లెల్ని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిపాదన చేశాడు. శ్రీకృష్ణుడు ఒప్పేసుకున్నాడు. పెళ్లి జరిగిపోయింది. ఆ పెళ్లి సభలో పెద్దలందరి మధ్యలో శ్రీకృష్ణుడు అక్రూరుని బాగా గౌరవించి ఇలా అన్నాడు. అక్రూరా, శమంతకమణి నీ చేతికి చేరిందని మాకు తెలుసు. అది మాకు ఇచ్చేయటం నీకు మర్యాద. 60 ఏళ్ళు అయిపోయింది. నా కోపాన్ని చాలా చల్లార్చుకున్నాను. అయినా నువ్వు ఈ విషయంలో అపచారం చేయటం తగదు. ధర్మంగా ఆ మణి మాకు చేరాలి. మాది మాకు ఇచ్చివేయి అని. సభలో ఉన్నవారంతా అక్రూరుడు ఏదైనా వాదిస్తాడేమో అనుకున్నారు. కానీ అతడు మేధావి. శ్రీకృష్ణుడి మాటలు వింటూనే ఆలస్యం చేయకుండా తన బొడ్డులో దాచుకున్న శమంతకమణిని తీసి శ్రీకృష్ణుడి చేతిలో పెట్టేశాడు. అంత సులభంగా ఆ మణి చేతికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు చాలా సంతోషించి, నువ్వు దానపతివయ్యా, ఇది నీ దగ్గర ఉంటేనే బాగుంటుంది. మా అన్నగారికి నా మీద ఉన్న అనుమానం పోతే నాకు అదే చాలు అంటూ ఆ మణి ఉన్న గొలుసును అక్రూరుడి మెడలో వేసేశాడు. ఆ మణి కాంతుల వల్లనో, ఆ మణి లభించిందనే ఆనందం వల్లనో అక్రూరుడు రెండో సూర్యుల్లాగా ప్రకాశించాడు. ఈ సన్నివేశంలో శ్రీకృష్ణుడికి శమంతకమణి మీద దురాశ లేదని, అసలు ధనాశే లేదని, చేతికి చిక్కిన మణిని అంత నిస్వార్థంగా మళ్ళీ వెనక్కి ఇచ్చేశాడంటే ఆయన హృదయం ఎంత విశాలమైనదో అర్థమవుతోందని బలరాముడే కాక ఆ సభలోని ప్రజలంతా సంతోషించి శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా అభినందించారు. పవిత్రుడై ఏకాగ్రచిత్తుడై శ్రీకృష్ణుడి యొక్క దురాశ రాహిత్యాన్ని వ్యక్తం చేసే ఈ కథను ఎవడైతే ప్రతిరోజు వింటాడో వాడికి సకల సుఖాలు లభిస్తాయి.